హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మా ఇంటికి వెళ్ళా, తెలుసు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఈ వీడియోలో అక్కడది లాస్ట్ రోజు అనమాట. మేము బయలుదేరిపోతున్నాము. సో వెళ్ళే ముందు మాకు ఒక మెమరీగా ఉంటుంది అనేసి నేనైతే వీడియో షూట్ చేశాను. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నా. అందరి ఫేస్లో డల్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే నేను 20 days అక్కడే ఉన్నాను. బాగా అలవాటు అయిపోయాను. అంటే నేను సరదాగా మాట్లాడతాను అనమాట. బాగా టైం స్పెండ్ చేస్తా. ఫోన్ కూడా పట్టుకోను ఫ్యామిలీతో ఉన్నప్పుడు. సో వాళ్ళకి కూడా ఆ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్లో నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాము. ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, నాదేమో వర్క్ ఫ్రమ్ హోము. నాకు ఇంకా అసలు ఉండబుద్ధి అయ్యేది కాదనమాట. బట్ అలవాటైన తర్వాత ఇక్కడ కూడా బాగా అనిపించింది. నాకేంటో ఇక్కడుంటే అక్కడికి వెళ్ళాలనిపించదు, అక్కడికి వెళ్తే ఇక్కడికి రావాలనిపించదు, అలా ఉంటుంది. మీ అందరికీ కూడా అంతేనా? ఎవరికైనా అలా అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. సో ఇక్కడ మా అమ్మ అయితే ఫుల్ ఏడ్చేస్తుంది. నేను ఎప్పుడు వచ్చినా అలానే ఏడుస్తుంది. అంటే ఉంటుంది కదా ఆమెకి మిస్ అయిన ఫీలింగ్. నేనేంటంటే వాళ్ళు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇదివరకు మా అమ్మమ్మ కూడా చాలా గట్టిగా ఏడ్చేదనమాట. కానీ పెళ్ళైన తర్వాత చాలా కంట్రోల్ చేసుకుంది. మేము అమ్మని నవ్విస్తున్నాం అనమాట. అందరి మొహాలు ఒక్కసారిగా డల్ అయిపోయినాయి. ఎవరికి నేను వెళ్ళడం ఇష్టం లేదు, కానీ తప్పదు, పెళ్ళైపోయింది. అదిగాక నా జాబు అంతా ఇక్కడే కదా. సో అలా డల్ ఫేస్లు పెట్టుకొని ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయాము. మేము అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం టికెట్. ట్రైన్కి చూసాము కానీ వెయిటింగ్ లిస్ట్ వచ్చి అవ్వలేదన్నమాట. తత్కాల్ కూడా ట్రైన్ ట్రై చేసాము కానీ సెట్ అవ్వలేదు. సో ఇంకా బస్కి అయితే బుక్ చేసుకున్నాం. నాకు ఎందుకు ఈ మధ్యన బస్ అంటే చాలా భయం వేస్తుంది. పైగా ఏసీ బస్ అంటే ఇంకా భయం వేస్తుంది. నాకు జనరల్గా పగల జర్నీ ఇష్టం అనమాట, నాకు నైట్ జర్నీ కన్నా. కానీ ఆ రోజైతే ఇంకా నైటే వెళ్ళాల్సి వచ్చింది. ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మేమైతే బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాము. సో ఎన్ఐటి కాలేజ్ దగ్గర అయితే బస్ పికప్ చేసుకోవడానికి అయితే వస్తారనమాట. నేను మా తమ్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయాము. మా అన్నయ్య మా హస్బెండ్ ముందు వెళ్ళిపోయారు వేరే బండి మీద. లగేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అలాగా 2 బండ్ల మీద వెళ్ళామన్నమాట. ఫైనల్లీ మా అమ్మకు కూడా ఒకసారి బాయ్ చెప్పేసాను. అందరికీ బాయ్ చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. చాలా చాలా మిస్ అవుతున్నాను అందరినీ. స్టిల్ ఇప్పటికీ నాకు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. మా అమ్మతో బాగా టైం స్పెండ్ చేయాలని నేను న్యూ ఇయర్ గోల్ పెట్టుకున్నా. లైక్ నెక్స్ట్ ఇయర్ తననైనా ఇక్కడ తెచ్చుకోవాలి, లేదా నేనైనా వెళ్ళి ఉండాలి అనేసి. ఎందుకంటే ఏమో నాకు ఈ మధ్య చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అందరినీ. 20 days ఉండడం వల్ల. అయినా నెక్స్ట్ మంత్ సంక్రాంతికి ఎలాగా వెళ్ళాలి కదా. ఇక బస్సు వచ్చేసింది, రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు. అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి. అంటే నాన్ ఏసీ బస్సుని ఏసీలో కన్వర్ట్ చేసినట్టున్నారు. బాగుంది. కూడా అంత ఎక్కువ ఏం లేదు. నాకైతే ఏసీ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వింటర్ కదా, దాంట్లో వాష్రూమ్స్ అవి ప్రాబ్లం వస్తుంది. కానీ నేనైతే బస్సు చాలా భయపడతాను జనరల్గా. ఈ బస్సు అయితే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. సో అసలు ప్రయాణం అయితే తెలియలేదన్నమాట. నైట్ 11కి ఎక్కితే మార్నింగ్ 7:30-8 అయింది దిగేసరికి. ఇంకా దిగిపోయి ర్యాపిడో బుక్ చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఎప్పుడు బీరంగూడలో దిగుతాము, కానీ ఈరోజు కొంచెం ఎమర్జెన్సీ వల్ల BHLలో దిగవలసి వచ్చింది. సో అలా బస్ దిగి మేమైతే ఆటో ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళాక నేను రెస్ట్ తీసుకుంటా, కానీ ఆ రోజు మాత్రం అస్సలు రెస్ట్ తీసుకోకుండా ఇల్లు క్లీన్ చేసుకున్నాను ఫస్ట్. సో నాలో